everyone, welcome to my channel Ashwita Patel. I am Ashwita. I am a second year computer science engineering student at IIT Ongole. I make content related to education, coding tutorials, technical skills, college stuff and many more. బేసికల్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే వాళ్ళ బీటెక్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మిడ్స్, సెమిస్టర్స్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్ అండ్ మెనీ మోర్. బట్ అన్నిటికంటే ఫండమెంటల్ అండ్ బేసిక్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్లో ఫ్యూచర్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది, దేనికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కంపారిటివ్లీ ఆల్ బ్రాంచెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్ ఇన్ చూసింగ్ సిఎస్సి, ఈసీఈ. ఎందుకంటే రెండింటికి మంచి ఫ్యూచర్ స్కోప్ ఉన్న బ్రాంచెసే. సో స్టూడెంట్స్ అందరూ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకప్పుడు నేను ఆ కన్ఫ్యూజన్ని ఫేస్ చేశాను. అప్పుడు నేను చాలామంది పీపుల్ని రీచ్ అయ్యి నాకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్కి ఏ బ్రాంచ్ పర్ఫెక్ట్ అన్న విషయాన్ని నేను తెలుసుకొని నా బ్రాంచ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకే స్కిల్స్ ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే లెట్స్ గెట్ ఇట్ ది వీడియో. అసలు సిఎస్సి అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, సిఎస్సిలో ఉన్న పీపుల్ ఏం చేస్తారు, ఈసీలో ఉన్న పీపుల్ ఏం చేస్తారు తెలుసుకుందాం. CSE stands for Computer Science and Engineering. It's all about programming, software and computer. They learn languages like Python, C++, Java, R, etc. And they also learn about app development, web development, artificial intelligence, machine learning, cloud computing, cyber security and many more. And they also learn basics of the hardware like BEEE and physics. Not much more in depth, but they will learn only the basics. Now we will move to EC, where EC stands for Electronics and Communication Engineering. It's all about developing and designing electronic equipments and circuits. They are familiar with programming languages like Python, C++, but not in depth. ECలో ఉన్న పీపుల్ ఏం నేర్చుకుంటారంటే డిజైనింగ్ ఆఫ్ చిప్స్, మైక్రో ప్రాసెసర్స్, అనలాగ్ సర్క్యూట్స్, ఎంబెడెడ్ సిస్టమ్, VLSI అండ్ మెనీ మోర్. ఇట్స్ ఆల్ అబౌట్ ఈసీ అండ్ సిఎస్సి. ఇప్పుడు మనం స్కిల్స్ చూసుకుందాం. మీకు ఎలాంటి స్కిల్స్ ఉంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకోవచ్చు అనేది చూసుకుందాం. మంచి లాజికల్ స్కిల్స్ ఉండి ఒక ప్రాబ్లమ్ని ఈజీ వేలో సాల్వ్ చేయాలి అనుకుంటే, అండ్ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు దాన్ని మల్టిపుల్ వేస్లో చూసి దానికి ఆన్సర్ రాబడుతున్నారు అంటే యు ఆర్ ఫిట్ ఫర్ సిఎస్సి. ఎందుకంటే సిఎస్సిలో ఉన్న వాళ్ళకి చాలా లాజికల్ థింకింగ్ ఉండాలి. వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఒకే వేలో కాకుండా డిఫరెంట్ వేస్లో చూసి దానికి ఆన్సర్ ఫైండ్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి. నెక్స్ట్, లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి సిఎస్సి ఈజ్ వెరీ ఫిట్. బికాస్ ప్రతి క్వశ్చన్కి లాజికల్గానే ఆన్సర్ ఉంటుంది, దానికి ఏదో డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా మీకు టెక్నాలజీ పైన మంచి గ్రిప్ ఉండి కంప్యూటర్స్ గురించి బాగా తెలిసి ఉంటే యూ ఆల్సో గో ఫర్ సిఎస్సి. ఎందుకంటే సిఎస్సిలో చాలామంది టెక్నాలజీ గురించి అండ్ కంప్యూటర్ గురించి పైన వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, దే కెన్ చూస్ ఇన్ కంప్యూటర్స్ ఆల్సో. విల్ మూవ్ టు ఈసీఈ. ఈసీని చూస్ చేసుకోవాలి అంటే మీకు థియరీ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఎంత పెద్ద థియరీ ఇచ్చినా దాన్ని సింపుల్ వేగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ సర్క్యూట్స్, నెట్వర్క్స్ని అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీస్ మీకు ఉండాలి. ఈసీలో ఎలా ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద థియరీస్ ఉంటాయి, నెట్వర్క్స్ ఉంటాయి, సర్క్యూట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఈజీగా సాల్వ్ చేయగల క్యాపబిలిటీస్ మీకు ఉండాలి. అండ్ ఎంత పెద్ద అనాలజీ ఇచ్చినా దాన్ని సింపుల్గా ఒక సర్క్యూట్ వేలో మీరు దాన్ని సింబలైజ్ చేసేలాగా ఉండాలి. అండ్ ఈసీ చూస్ చేసుకునే వాళ్ళకు లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఈసీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ హార్డ్వేర్, ఇట్ ఈస్ ఆల్సో మెంట్ ఫర్ సాఫ్ట్వేర్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలరు. దాంతోపాటు హార్డ్వేర్ పైన చాలా గ్రిప్ ఉండాలి. అంటే సర్క్యూట్స్ పైన, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ పైన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఈసీలో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. అసలు మీకేం స్కిల్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఎలా. ఒక ప్రాబ్లం తీసుకోండి, తీసుకున్న తర్వాత దాన్ని అనాలజీ మొత్తం అర్థం చేసుకోండి. నెక్స్ట్, కీ పాయింట్స్ అన్నీ ఒక నోట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయగలగచ్చు అంటే కొంతమంది దాన్ని చూడగానే దీన్ని కోడ్ లాగా రాసి ఈజీగా సాల్వ్ చేయగలగచ్చు అనుకుంటారు. ఇంకొంతమంది దాన్ని సర్క్యూట్స్ లాగా బిల్డ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. సో ఒకవేళ మీరు దాన్ని కోడింగ్ మీద ఆలోచిస్తే మీకు సిఎస్సికి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా, థియరీగా ఆలోచిస్తే ఈసీకి కావాల్సిన స్కిల్స్ మీలో ఉన్నాయా? దట్స్ ఇట్. యూ కెన్ ఫైండ్ యువర్ స్కిల్స్. నౌ వీ విల్ టాక్ అబౌట్ ఇంట్రెస్ట్. అంటే కొంతమందికి లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈజీ వేగా సొల్యూషన్ ఫైండ్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే నెట్వర్క్స్ పైన వర్క్ చేయడం, చిప్స్ డిజైన్ చేయడం, మైక్రో ప్రాసెసర్స్ డిజైన్ చేయడం. అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ డొమైన్ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు స్కిల్స్ ఉన్నా ఏం చేయలేం. సో ఇంట్రెస్ట్ డొమైన్ చూస్ చేసుకోవడం ఈజ్ అ గుడ్ వే. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోయినా, లాజికల్ థింకింగ్ లేకపోయినా,
టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు కంప్యూటర్స్ పైన. ఎందుకంటే వాళ్ళకి నేర్చుకోవాలని క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు సిఎస్సి తీసుకోవడం చాలా బెటర్. మై పర్సనల్ అడ్వైస్ ఏంటంటే మీకు క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంటే అది చూస్ చేసుకోండి. స్కిల్స్ లేకపోయినా మీరు సర్వైవ్ అవ్వచ్చు, బట్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు తీసుకున్న బ్రాంచ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. విల్ టాక్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈసీఈ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గానే ఉంటాయి. బట్ కంపారిటివ్లీ ఈసీఈ సిఎస్సి వాళ్ళకి కొంచెం హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సిఎస్సి వాళ్ళు డెవలప్ చేసేది మొత్తం సాఫ్ట్వేర్. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొబైల్ ఫోన్. సిఎస్సి వాళ్ళు నేర్చుకునేది టెక్నాలజీ కాబట్టి దెర్ విల్ బి హై ఛాన్సెస్ ఆఫ్ జాబ్స్. ఈసీఈకి వచ్చేసరికి ఈసీఈ వాళ్ళకి 2 ways ఉన్నాయి. దే చూస్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ చూస్ చేసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయో అంతే వీళ్ళకి కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు హార్డ్వేర్ చూస్ చేసుకుంటే వాళ్ళకి విఎల్ఎస్ఐలో 5Gలో నెక్స్ట్ భూమి టెక్నాలజీస్ అన్నింటిలో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా హార్డ్వేర్ లేకపోతే అసలు సాఫ్ట్వేర్ ఎక్కడ వర్క్ అవ్వదు. సాఫ్ట్వేర్ వర్క్ చేయాలంటే డెఫినెట్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలి. అవన్నీ బిల్డ్ చేసేది ఈసీ వాళ్ళు. సో ఇద్దరికి ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీసే ఉంటాయి. నౌ వి విల్ టాక్ అబౌట్ జాబ్ రోల్స్. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే సాఫ్ట్వేర్ డెవలపర్, .NET డెవలపర్, వెబ్ డెవలపర్, యాప్ డెవలపర్ ఇలా చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎంఎన్సీస్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మెనీ మోర్. అదే ఈసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈసీ వాళ్ళకి క్వాల్కమ్, ఇంటెల్, టెలికమ్యూనికేషన్లో చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. నెట్వర్క్స్ పైన, విఎల్ఎస్ఐ పైన అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్స్ వీటిపైన దే హ్యావ్ వెరీ బ్రైట్ అండ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ జాబ్ రోల్స్ అండ్ దే హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ కోర్ టెక్నాలజీ. ఈసీ వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, హార్డ్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫ్యూచర్ స్కోప్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ బూమింగ్ టెక్నాలజీస్ అనేవి 5G, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దానికి కోర్ అనేది డెఫినెట్గా ఉండాలి. నెక్స్ట్ బూమింగ్ టెక్నాలజీస్ అన్నిటికీ ఈసీఈ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యూచర్ స్కోప్ అనేది రెండింటికి ఉంది. సిఎస్సి వాళ్ళకి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాంగ్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా చాలా టెక్నాలజీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వరల్డ్ మొత్తం బూమ్ అవుతుంది. సో అలాంటి స్కిల్స్ నేర్చుకున్నప్పుడు ఫ్యూచర్లో డెఫినెట్గా స్కోప్ ఉంటుంది. ఈసీ వాళ్ళకి అయితే 5G నెట్వర్క్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, ఐఓటీ వీటిపైన ఫ్యూచర్లో డెఫినెట్గా స్కోప్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇవన్నీ నెక్స్ట్ బూమింగ్ టెక్నాలజీస్ అవుతాయి. ఇప్పుడు ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉందో వీళ్ళకి 5G, విఎల్ఎస్ఐ పైన అంత స్కోప్ అనేది ఫ్యూచర్లో డెఫినెట్గా ఉంటుంది. ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు అన్న ఒక థాట్ కూడా మనకు లేదు. ఎందుకంటే ఇన్ని టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉంటాయి, స్కోప్ డెఫినెట్గా ఉంటుంది. కొంతమంది ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో జాబ్స్ ఏమి ఉండవు, అన్నీ ఏఐతోని రీప్లేస్ అయిపోతాయి అని. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ ట్రూ. ఎందుకంటే సిఎస్సి వాళ్ళు చేసిన డిజైన్స్ అండ్ డెవలపింగ్తోనే ఏ వర్క్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళనే ఇది రీప్లేస్ చేస్తే దాన్ని చేయడానికి ఇంకెవరు ఉంటారు? సో హ్యూమెన్కి ఉన్న డిజైనింగ్ అండ్ డెవలపింగ్ క్యాపబిలిటీస్ ఏఐకి ఎప్పటికీ ఉండవు. మనం దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మనల్ని ఎప్పటికీ అది రీప్లేస్ చేయలేదు. అండ్ ఏ నన్ను రీప్లేస్ చేయలేదు అన్న కాన్ఫిడెంట్తో మీరుండి దానికి కావాల్సిన స్కిల్స్ ఏదైతే కంప్లీట్ బూమింగ్ ఉన్న టెక్నాలజీని మీరు అర్థం చేసుకుని దానికి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోండి. అదే ఈసీ గురించి మాట్లాడుకుంటే ఈసీలో చాలా జాబ్స్ ఉన్నాయి, కోర్ జాబ్స్ చాలా ఉన్నాయి. దేన్ని ఏఏ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన చిప్తోనే అది వర్క్ అవ్వాలి. చేసినప్పుడు దానికి వర్క్ అయ్యే క్యాపబిలిటీ ఎక్కడ ఉంది, అసలు వర్క్ ఎలా అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది దేన్ని రీప్లేస్ చేయలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. మీరు దేన్ని రీప్లేస్ చేయాలి అంటే మీరు ఆ యూనిక్నెస్ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు దాన్ని రీప్లేస్ చేయగలరు. లాస్ట్ మై పర్సనల్ అడ్వైస్ ఏంటంటే ఏదో మీ ఫ్రెండ్ చెప్పారని, ఏదో మీ అక్క తీసుకోమందని, మీ చెల్లి తీసుకోమందని, మీ అన్న తీసుకోమని చెప్పేసి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోకండి. మీలో ఏం స్కిల్స్ ఉన్నాయి, మీరు దేనికి సూటబుల్, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎలా థింక్ చేస్తున్నారు అనే దాన్ని అనలైజ్ చేసిన తర్వాతే మీరు బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎట్ లాస్ట్ మై కన్క్లూషన్ ఏంటంటే కొన్నిసార్లు మనం తీసుకునే బ్రాంచ్ మన చేతుల్లో ఉండదు. అప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి తీసుకున్నప్పుడు దాంట్లో మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. డే బై డే హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అప్పుడే మీకు ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది. లేదంటే యు ఆర్ నథింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ యువర్ పేషెన్స్. If you have any doubts, comment on me below or DM me. It is my Instagram account. And subscribe to my YouTube channel Ashvita Patel. Follow for more.